guys, welcome back to my channel Diksha's BTech Life. So వీడియోలో నేను ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ గురించి అండ్ ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్లోనే యూజ్ ఉండిద్దా అండ్ ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్లోనే మీరు కొనాలా తెచ్చుకోవాలా ఫస్ట్ ఇయర్కి ఇంపార్టెంటా అని చెప్పి ఫ్రెషర్స్ చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ కామెంట్స్కి రిప్లై ఇచ్చాను. ఆ కమెంట్కి ఆ పర్టికులర్ కమెంట్కి మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వీడియోస్ కింద కూడా సేమ్ ఆ కమెంటే వస్తుంది. సో ఇది రిపీట్ అవ్వకుండా నేను ఒక వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. సో ఈ వ్లాగ్లో ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ గురించి అండ్ ల్యాప్టాప్ ఫస్ట్ ఇయర్స్కి కావాలా అని చెప్పి డీటెయిల్గా నేనైతే వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఐడియా వచ్చింది. అండ్ అట్లీస్ట్ 5 minutes కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి డౌట్ ఉండిద్ది, ల్యాప్టాప్ కొనాలా ఫస్ట్ ఇయర్కి అండ్ ఫస్ట్ సెమ్కి ల్యాప్టాప్ కావాలా, యూజ్ ఉండిద్దా, అండ్ కొంటే ఏ కాన్ఫిగరేషన్ కొనాలి, ఎలాంటి మోడల్ కొనాలి, ఏ వర్షన్ కొనాలి, ఏ జనరేషన్ కొనాలి. సో ఈ డౌట్స్ అన్ని చాలా మందికి ఉంటాయి ఫ్రెషర్స్కి. సో మీకైతే ఈ ల్యాప్టాప్ గురించి ఇక్కడికి వచ్చిన 1 month ఆర్ 20 daysకే మీకు ఒక మెయిల్ వచ్చింది అనమాట. ల్యాప్టాప్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి మీ అఫీషియల్ మెయిల్కి అంటే ఏ కాన్ఫిగరేషన్ కొనాలి అని చెప్పి ల్యాప్టాప్ డీటెయిల్స్, ఎంత ర్యామ్ ఉండాలి, సో ఈ డీటెయిల్స్ అన్ని ల్యాప్టాప్ గురించి ఒక మెయిల్ అయితే చేస్తారు వాళ్ళు. సో ఆ మెయిల్ చూసి దాన్ని బట్టైనా మీరు కొనుక్కోవచ్చు. సో ఆల్రెడీ మీ దగ్గర ఉంది ల్యాప్టాప్ కొనాల్సిన అవసరం లేదు అంటే సో అదైనా ఓకే, నో ప్రాబ్లమ్ ఫస్ట్ ఇయర్ వరకు. అప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్లో ఆ జీబీ సరిపోక మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్కి అంటే మీరు అప్పుడు సెకండ్ ఇయర్లో కొనడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఇయర్కి ఆల్రెడీ కొనేసారు అంటే నో ప్రాబ్లమ్. సో ఇదే కొనాలి, ఈ వర్షనే మాకు మెయిల్లో ఇచ్చారు, ఖచ్చితంగా ఇదే ఉండాలి అని అయితే లేదు. సో మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లమ్. ఒకవేళ లేకపోతే ఒకసారి యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ మెయిల్కి మీకు మెయిల్ చేస్తారు కదా ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ గురించి. సో ఒకసారి అది కూడా చెక్ చేసి దాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి అండ్ ఆ వర్షన్స్ ఒకసారి చెక్ చేసి దానికి రిలేటెడ్ దానికి సిమిలర్గా వర్షన్స్ కొనండి. అంతేకాని ఎగ్జాక్ట్ అదే ఉండాలి, ఆ వర్షనే మెన్షన్ చేశారు అదే అని చెప్పి అలా ఏమి కాదు. సో మీకైతే 1 monthకి మెయిల్ చేస్తారు వచ్చిన 1 monthకి. సో దాన్ని బట్టి అయినా కొనుక్కోవచ్చు మీరు. మేము ఆగస్ట్లో జాయిన్ అయ్యాం కాబట్టి లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సో మాకైతే ఆగస్ట్ ఎండింగ్కి ఆర్ సెప్టెంబర్ 1st ఆర్ మిడిల్లో అప్పుడైతే మెయిల్ చేశారు. అప్పుడు మాకు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే నేను మీకు చెప్తాను. సో మాకైతే ప్రాసెసర్ Core i5 12th generation అని ఆర్ అబో అయినా అన్నారు. సో బెస్ట్ అయితే i5 కదా, i5 ఆర్ అబో అని చెప్పారు. సో i5. సో అండ్ SSD అయితే 256 GB ఆర్ అబో అని చెప్పారు. సో మీ ఇష్టం, అది మీ చాయిస్, 256 GB ఆర్ 512 అని చెప్పి. నెక్స్ట్ ర్యామ్కి వచ్చేసరికి 8 GB ఆర్ అబో అని చెప్పారు. అండ్ నెక్స్ట్ హార్డ్ డిస్క్ 500 GB ఆర్ అబో ఇది కూడా. అండ్ గ్రాఫిక్స్ కార్డ్ 2 GB ఆర్ అబో. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మీకు అటాచ్ చేశారు ఈ పీడిఎఫ్లో. సో ఇలా మీరు జాయిన్ అయిన 1 monthకి మీకు అయితే మెయిల్ చేస్తారు కదా, ఆ మెయిల్లో మీకు ల్యాప్టాప్ గురించి డీటెయిల్స్ అన్నీ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఎటువంటి కాన్ఫిగరేషన్, ఏ జనరేషన్ అండ్ అని చెప్పి. సో వాటిని బట్టి మీరైతే చెక్ చేసుకొని కొనండి. అండ్ మీకు ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ కావాలా అంటే మీకు న్యూకో ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ కోడింగ్ ప్లాట్ఫామ్ న్యూకో ల్యాబ్ యూజ్ చేస్తారు. సో దానికి న్యూకో ల్యాబ్కి మీరు కోడింగ్ చేయాలి కాబట్టి మీకు వర్క్స్ అసైన్ చేస్తూ ఉంటారు, వీక్లీ వర్క్స్. సో మీకు సిఎస్సి సబ్జెక్ట్ ప్రతి సెమ్కి ఉండేది కదా, సో వాళ్ళైతే ఖచ్చితంగా న్యూకో ల్యాబ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అసైన్ చేస్తారు. సో అవి చేయాలి కాబట్టి ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలి, ఫోన్లో అయితే కుదరదు ఆ వర్క్ చేయడానికి. న్యూకో ల్యాబ్ ఎవరైనా ఇచ్చారు అంటే ప్రతిసారి ఇస్తారు, మోస్ట్లీ ప్రతి క్లాసెస్కి ఫస్ట్ సెమ్లో ఇస్తారు, సెకండ్ సెమ్లో ఇస్తారు న్యూకో ల్యాబ్ అని. సో దానికైతే ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలి, మీరైతే ఫోన్లో చేయడానికి అసలు పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు ఖచ్చితంగా కావాలి కాబట్టి ఫస్ట్ సెమ్లో నేను కొనటం బెటర్ అని చెప్తాను. సో 1 month ఆగటం అయితే ఓకే, 1 month తర్వాత మీరు ఈ కాన్ఫిగరేషన్ చూసి ఒకసారి అయితే బై చేయండి ల్యాప్టాప్ని. అండ్ వీళ్ళు ఇచ్చిన కాన్ఫిగరేషనే కొనాలా అంటే అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళు i5 ప్రాసెసర్ ఇచ్చారు, i3 i4 కొనకుండా సో i5 i6 i7 ఆర్ అబో అని చెప్పారు కాబట్టి సో అది మీ చాయిస్. తక్కువ కాదు అంటాను నేను. మళ్ళీ వీళ్ళు ఇచ్చిందే అట్లాని కాదు, మీ బడ్జెట్ చూసుకొని మీరైతే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో మోస్ట్లీ ఫస్ట్ సెమ్కి అలా ముందే మీరు కొనేయండి. సో ఇలా మీకు ప్రాసెసర్, SSD ఎంత కావాలి, హార్డ్ డిస్క్, గ్రాఫిక్ కార్డ్ అండ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ ద ల్యాప్టాప్. సో ఇలా కొన్ని పాయింట్స్ ఇస్తారు, మీకు ఆ మెయిల్లో మెన్షన్ చేస్తారు.
సో ఇలా మీకు ల్యాప్టాప్ కావాలని అయితే నేను చెప్తాను. సో ఈ వీడియో నాకు చాలా మంది చాలా కామెంట్స్ చేస్తున్నారు, ల్యాప్టాప్ గురించి కావాలా అక్క, ఫస్ట్ ఇయర్లోనే కావాలా, ఫస్ట్ సెమ్లోనే కావాలా, ఏ కాన్ఫిగరేషన్ కావాలని చెప్పి. సో నేను అప్పటికి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా కానీ డిఫరెంట్ వీడియోస్ దగ్గర మళ్ళీ సేమ్ రిపీటెడ్ కామెంట్స్ వస్తున్నాయి వేరే పర్సన్స్ నుంచి. సో మళ్ళీ నాకు కష్టమైపోతుంది చెప్పిన ఆన్సరే మళ్ళీ చాలా మందికి చెప్పడం అని చెప్పి. సో నేను ఇలా సింపుల్గా 3 to 4 minutes మీకు వీడియో అయిపోయింది కదా, పెద్ద ఏముండదని చెప్పి సో మీకోసం చేస్తున్నాను. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇది యూస్ఫుల్ వీడియో అయితే సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అయింది అండ్ వాళ్ళకి కూడా SRM గురించి ఐడియా వచ్చి అసలు ఎట్లా ఉండిద్ది ఇక్కడ ప్రాసెస్ అనేది.